నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ప్రజాహితమే కూటమి ప్రభుత్వ అభిమతమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్నామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్ను నిర్వహించారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలిసి స్థానిక పొగాకు సత్రం భవనంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. 17 నుంచి 22వ వార్డు వరకు మరియు 25 వార్డుల ప్రజా వినతులు స్వీకరించేందుకు నిర్వహించిన దర్బార్కు తరలివచ్చిన ప్రజా వినతులు స్వీకరించిన యనమల వారి సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు. చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఇనుగంటి సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, సీనియర్ నేతలు మోత్కూరి వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, సూరంపూడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువగా వచ్చింది పెన్షన్స్, ఇంకా హౌస్ సైన్స్. తప్పకుండా మీ అందరు రిక్వెస్ట్ ఏదైతే మీ పేపర్ నా దగ్గర ఉందంటే మీకు తప్పకుండా నేను పెట్టిస్తాను. మీరు ఎలిజిబిలిటీ అయితే తప్పకుండా పెట్టిస్తాను. నేను పార్టీకి అతీతంగా ఇవాళ నేను ఇక్కడ పనిచేస్తున్నాను. మీ పేపర్ నా దగ్గర ఉంటే చాలా. మీరు ఒక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా నేను హౌసింగ్ సైడ్ కానీ పెన్షన్ కానీ మీ ఎలిజిబిలిటీ బట్టి తప్పకుండా వస్తుంది. వాళ్ళు వీళ్ళు అన్న భేదం నాకు అసలు లేదు. మీరు ఎలిజిబిలిటీ అయితే నేను తప్పకుండా పెట్టిస్తాను. దాని గురించి మీరు ఏ చింతనా అవసరం లేదు. ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో గవర్నమెంట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తుందో తప్పకుండా పెట్టేస్తాం. మీరు అప్పుడు ఒకసారి మీరు నాయకుల దగ్గరకు వచ్చి మీరు వెరిఫై చేసుకోండి. కంపల్సరీగా నేను పెట్టించే బాధ్యత నాది. మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీకే వస్తుంది తప్పకుండా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా మీకు? ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా దర్బార్ కండక్ట్ చేయాలనే ఆదేశాలతో మేరకు ఇవాళ మనం తుని టౌన్లో 17 to 22 వార్డు వరకు కూడా ప్రజా దర్బార్ నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా వచ్చే సమస్యలు రోడ్డు, డ్రైన్స్, అవి కూడా మనం నెక్స్ట్ టేకప్ చేసే పనుల్లో ఉంది. ఇప్పటికే
తుని టౌన్కి వచ్చేసి స్టేట్ ఫండ్స్ ద్వారా 3.5 కోట్లతోటి రోడ్లు డ్రైన్స్ కూడా వేయడం జరిగింది. ఇంకా అదనంగా మొన్న మంత్రి గారు నారాయణ గారు మనకి 3 crores ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి వర్క్స్ కూడా మేము టేకప్ చేశాము. అన్ని వార్డులలో డ్రైన్స్ వర్క్స్ కూడా టేకప్ చేసాము. దాని లిస్ట్ కూడా రెడీ చేశాము. ఇవాళ ప్రస్తుతం కూడా అదే రిలీజ్ చేయబోతున్నాము. ఇవన్నీ కూడా అలాగే ముఖ్యంగా నా ఉద్దేశం తుని టౌన్ అనేది ఒక మోడల్ టౌన్ లాగా రూపొందించాలని నా ఒక ఉద్దేశం. మొదట్లోనే చెప్పాను, ఎలక్ట్ అయిన రోజే చెప్పాను, నేను తుని టౌన్ అనేది ఒక మోడల్ టౌన్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. ఆ ప్రాసెస్లోనే మనం ఇవాళ తుని టౌన్లో కోమచ్చరు బ్యూటిఫికేషన్ కానీ దాని చుట్టూతా వాకింగ్ ట్రాక్ అలాగే ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేయాలనే ఐడియా ఉంది. దాని వర్క్ కూడా స్టార్ట్ అయింది, వాకింగ్ ట్రాక్ వర్క్ కూడా. అలాగే రాజావారి పార్క్ అది కూడా మన కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ అయిపోయింది. దాని బ్యూటిఫికేషన్ కూడా సుమారు పూర్తిగా వస్తుంది. అలాగే బరియల్ గ్రౌండ్స్ ఏవైతే 4 బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయో మన తుని టౌన్లో పెద్దవి, అవి కూడా కాంపౌండ్ వాల్స్ అలాగే లైట్లు అడగకపోయినా సరే లైట్లు కూడా దాని లోపల ఏర్పాటు చేశాము. మన నాయకులందరూ బరియల్ గ్రౌండ్స్ బాగా మెరుగుపరచాలని చెప్పారు. అలాగే ప్రజా దర్బార్లో కూడా మనకు రిక్వెస్ట్ వచ్చింది కాంపౌండ్ వాల్ గురించి. మన వార్డ్ 8 ఇస్కల్పేట వార్డ్ 8 బరియల్ గ్రౌండ్స్ గురించి రిక్వెస్ట్ వస్తే ప్రజా దర్బార్లో అప్పటికప్పుడే వెంటనే దాన్ని బాగు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మన తుని టౌన్ ఒక మోడల్ టౌన్, ఒక బ్యూటిఫికేషన్ బాగా సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ తుని టౌన్లో చేపడుతున్నాం. మన కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ప్రజలకి ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ అందించడం జరుగుతుంది. అటు మన అన్నదాత సుఖీభావ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ప్రజలకు కూడా బాగా అందుతున్నాయి. అలాగే ప్రజల నుంచి ఎక్కువగా వచ్చిన రిక్వెస్ట్ రోడ్స్ డ్రైన్స్ ఇప్పటికే చాలా కూడా టేకప్ చేశాము. ఎంత చేసినా మన తుని టౌన్స్కి ముఖ్యమైన ప్రాబ్లమ్ డ్రైన్స్, అవి కూడా ఎంతో కొంత మటుకు మెరుగైతే చేపిస్తున్నాము. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మన తుని టౌన్ ఒక మోడల్ టౌన్గా తప్పకుండా మారుతుందని నాకు ఆశ అయితే ఉంది. తప్పకుండా. థ్యాంక్ యూ.